లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. బట్టలు తీసేసి కాకినాడలో కాజాలు అమ్ముకుని బట్టలు పెట్టయ్యా. ఒకప్పుడు ఈ సిటీలో పోలీస్ ఫోర్స్ అంతా వాళ్ళని ఏం చేయలేకపోయారు. అలాంటిది ఆరుగురితో ఎందుకు వెళ్ళావయ్యా బుద్ధి లేకుండా? అయినా వాళ్ళని అరెస్ట్ చేయమని ఎవరు చెప్పారు నీకు? ఎలా సెలెక్ట్ అయ్యాయా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు? ఏమిటి? అదే సార్, పోస్ట్ కి 1,00,000 మంది వస్తే నన్ను ఒక్కడిని సెలెక్ట్ చేశారు సార్. ఏడ్చావు గానీ ఇంతకీ ఆ వ్యాన్ ఎవరో తెలుసుకున్నారా? నెంబర్ చూస్తే జిల్లా జడ్జి గారిదిలా ఉంది సార్. వెంటనే అన్ని పోలీస్ స్టేషన్లకి వైర్లెస్ మెసేజ్ ఇవ్వండి. జిల్లా దాటక ముందే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అసలే కృష్ణప్రసాద్ మీద వాళ్ళు పగతో ఉన్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని నచ్చగొట్టారు. వాళ్ళు డెఫినెట్ గా అటాక్ చేస్తారు. దాంతో రక్తపాతం జరుగుతుంది. ఓసిని అమ్మ కడుపుగా నువ్వు ఎప్పుడు వచ్చావే? వాడికేం కాలేదే, వీళ్ళకి అక్కడికి పోలా. అలాగా? అయితే వెంటనే అన్నయ్య గారికి ఫోన్ చేయండి. ఆయన ఎక్కడున్నారో ఏమో. పాడు కుక్కలారా, ఈ అరుపులతో నా చెవులు చిల్లులు పడిపోతున్నాయి కదే. అసలు ఈ కుక్కలనా భగవంతుడు ఎందుకు పుట్టించాడంటావు? ఇంకెందుకు, నాలాంటి వాచ్మెన్లకు నిద్ర లేకుండా చేయడానికే. అసలు మళ్ళీ జన్మంటుంటే అసలు కుక్కలే నేను లోకంలో పడతానే. రాఖీగా సైలెంట్ అయిపోరా. రాఖీగా అరవకరా, సైలెంట్ అయిపో. ఎవరదే? మధ్యలో టెలిఫోన్ ఒకటి, అటు టెలిఫోన్ ఇటు కుక్కలు ఒకదానికోటి పోటీ పడి అరుస్తున్నాయి. మళ్ళీ జన్మంటుంటే అసలు కుక్కలే కాదు, టెలిఫోన్ కూడా నేను లోకంలో పడతాను. అలా ఎవరు మాట్లాడేది? నేనా? కుక్కనే. అదే వాచ్మెన్ అండి. అయ్యగారు ఊర్లో లేరు. ఎప్పుడు వస్తారు? అయ్యగారు ఎప్పుడు వస్తారు నేనంటే చెప్పగలనయ్యా? నేను బెమ్మం తాతనా కాలగేనని చెప్పడానికి? పోలీస్ కమిషనర్ గిరిబాబు గారా? నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. ఎవరో ఎవరదే? ఎవరిదబ్బా వ్యాను? వచ్చింది, ఆగింది, వెళ్ళిపోతుంది. నమస్కారం అండి. ఇదేనా రావడం? అబ్బే, రాత్రంతా బయట పడుకొని ఇప్పుడే లోపలికి వస్తున్నావు. అమ్మాయి గారు నన్ను ఏడిపించ తప్ప ఇంకో పని ఉండదు మీకు. అయ్యగారు ఆగండి 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 ఆగండి. అయ్యగారు రాత్రి అంతా కంటి మీద కునికి లేదంటే నమ్మండి. మన రాఖీ జాకీ గళ్ళు తెల్లారు ఒకటే అరవడం. వాటికి పెట్టాల్సిన మాసం నువ్వు తినేసి ఉత్తర్లో పెట్టు. అమ్మాయి గారు రాత్రిలో దొంగలు వచ్చినట్టు నాకు అనుమానం. చిచ్చి, నువ్వు ఎప్పుడు చెప్పినా ఇలాంటి కథలే చెప్తావు. అయ్యో నా మాట నిజమండి. అయ్యగారు అది కాదు. అయ్యగారు చెప్పడం మరిచిపోయాను. వేకోజామున ఒక తెల్లవాయన వచ్చి మన ఇంటి ముందు ఆగిలటం కల్లారా చూశానండి. ఎవరో టూరిస్టులే ఉంటారు. అయ్యేముంటది. అయ్యగారు ఏంట్రా? చెప్పడం మర్చిపోయాను. పోలీస్ కమిషనర్ గిరిబాబు గారు ఫోన్ చేశారు. ఏం చెప్పాడు? తమరిని ఒకసారి ఫోన్ చేయమన్నారు. సరే. దాదా వీళ్ళే కృష్ణప్రసాద్ కూతుండు. శైలు ఎక్కడే? అది ఇంకా ఎగ్జామ్ రాస్తూనే ఉంది. వాళ్ళు నలుగురు సిటీ నుంచి తప్పించుకున్నారు. జైలుకెళ్లి జైలర్ని, వార్డెన్స్ ని, ఖైదీల్ని ఎంక్వైరీ చేశారు. వాళ్ళ లక్ష్యం నిన్ను నీ పిల్లల్ని చంపడమే. పగ నా మీద కదా, నా పిల్లలు ఏం చేశారు? వాళ్ళ మీద ఎందుకు కక్ష? పగబట్టిన వారికి పిల్లలేమిటి, పెద్దలేమిటి? నేరం నేను చేసుండొచ్చు. అందుకు భగవంతుడు నాకు శిక్ష విధించాడు. నా భార్య నా కళ్ళ ముందే అనారోగ్యంతో చనిపోయింది. ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు నా పిల్లలు ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతావు? ఈ పాటి పరీక్షలు అయిపోయి వెళ్ళి తీసుకుందాం పద. కమాన్. శైలు ఎలా రాసావే? లాస్ట్ క్వశ్చన్ వదిలేసానే. ఏ ఎందుకు వదిలేసా? టైం సరిపోలేదు.
ఏంటమ్మా ఏమైంది ఏమైందమ్మా ఎవరో మమ్మల్ని చెప్పాలని చూడ్ చేశారు. అదృష్టవశాత్తు పిల్లలకి ఏ గాయం తగలేదు. భయపడకండమ్మా భయపడకండి. మీ డాడీ బ్రతుకుండగా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. రాజు ఎప్పుడు లేని ఈ రోజు నీ గురి తప్పింది. ఎందుకురా ఇలా జరిగింది? మన లక్ష్యాన్ని మర్చిపోయావా లేక నీకు శక్తి సన్నగిలిందా? ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. ఇంటి చుట్టూ పోలీసులు కాపలా పెట్టుకుంటారు. దాదా వాళ్ళ ఇంటి చుట్టూ ఎంతమంది పోలీసులు కాపలా ఉన్నా ఆ కృష్ణప్రసాద్ కుటుంబంలో ఎవరిని మిగలివ్వను. అదే అదే ఆ పట్టుదల మీదే ఉండు. నెత్తుటి ముద్దలా నేల కురికిన నీ భార్యను తలుచుకుంటూ, నీకు కాకుండా పోయిన నీ కన్న బిడ్డను గుర్తు చేసుకుంటూ ఆ మిస్టర్ 299 నువ్వు చెడ్చాటుకెళ్ళు. మిస్టర్ 169 నువ్వు పుడిచాటుకెళ్ళు. నువ్వు మాత్రం గడిచాటుకెళ్ళు. ఒరే నామాలు, నేను ఎక్కడ ఉండాలో నాకు తెలుసండి. తమరు ఎక్కడ ఉంటారో చెప్పండి. నేనా? నన్ను అడుగుతున్నావు నువ్వు? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను రా. మీరు మీ ఇంటికి ఎందుకు వెళ్తారో మాకు బాగా తెలుసండి. ఎందుకురా నామాలు? ఎందుకేటండి అమ్మగారి క్యారెక్టర్ మీద తమకి డౌట్ కదండి. Attention! ఒరేయ్, నువ్వా దాస్ కొడుకు కాదు? బాబాయ్ వెళ్ళ గుర్తుపట్టా బాబాయ్. అవును రే, నువ్వు చిన్నప్పుడు బస్ స్టాండ్ లో కొట్టేవాడు కదా, పోలీస్ సెట్ అయ్యావురా. భలే ప్రశ్న అడిగా బాబాయ్. దేశంలో ఉన్న దొంగల అడ్రస్లన్నీ మనకు తెలుసు కదా బాబాయ్, అందుకనే సెలెక్ట్ చేశారు. అయినా దేశంలో ఈ మధ్య చిన్న చిన్న దొంగలు ఎక్కువైపోయారు బాబాయ్. అవునులే, పెద్ద పెద్ద దొంగలంతా రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు కదా. అమ్మా, ఎవరా లేడీస్? స్టాప్ దేర్! అటెన్షన్! లేడీస్ బయట. అటెన్షన్! మిస్టర్ 299 నువ్వు చెడ్చాటుకెళ్ళు. మిస్టర్ 169 నువ్వు పుడిచాటుకెళ్ళు. నువ్వు మాత్రం గడిచాటుకెళ్ళు. ఒరే నామాలు, నేను ఎక్కడ ఉండాలో నాకు తెలుసండి. తమరు ఎక్కడ ఉంటారో చెప్పండి. నేనా? నన్ను అడుగుతున్నావు నువ్వు? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను రా. మీరు మీ ఇంటికి ఎందుకు వెళ్తారో మాకు బాగా తెలుసండి. ఎందుకురా నామాలు? ఎందుకేటండి అమ్మగారి క్యారెక్టర్ మీద తమకి డౌట్ కదండి. Attention! ఒరేయ్, నువ్వా దాస్ కొడుకు కాదు? బాబాయ్ వెళ్ళ గుర్తుపట్టా బాబాయ్. అవును రే, నువ్వు చిన్నప్పుడు బస్ స్టాండ్ లో కొట్టేవాడు కదా, పోలీస్ సెట్ అయ్యావురా. భలే ప్రశ్న అడిగా బాబాయ్. దేశంలో ఉన్న దొంగల అడ్రస్లన్నీ మనకు తెలుసు కదా బాబాయ్, అందుకనే సెలెక్ట్ చేశారు. అయినా దేశంలో ఈ మధ్య చిన్న చిన్న దొంగలు ఎక్కువైపోయారు బాబాయ్. అవునులే, పెద్ద పెద్ద దొంగలంతా రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు కదా. అమ్మా, ఎవరా లేడీస్? స్టాప్ దేర్! అటెన్షన్! లేడీస్ బయటికి ఎందుకు వచ్చారు? గో ఇన్ సైడ్. ఎందుకు బాబు? ఎందుక? పై నుంచి గాని, కింద నుంచి గాని, లెఫ్ట్ నుంచి గాని, రైట్ నుంచి గాని ధన్ 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 మరి గన్ను పేలొచ్చు, చచ్చిపోవచ్చు. ఏది అమ్మగారు, అమ్మగారు, ఎవరి వీక్ బాడీ? మన కమిషనర్ గారి భార్య అండి. ఓ! లేకుండా అమ్మగారు. ఓ, మోస్తలా. కంగారు పడకండి మేడం, మేము మీ ఇంటి సెక్యూరిటీకి వచ్చాం మేడం. మీ ప్రాణానికి మా ప్రాణం పడ్డాం మేడం. మా పానాల సంగతి ఏమో గానీ ముందు మీ పానాలు కాపాడుకోండి. అదండి అమ్మగారు. ఛీ, అరే రామాలు, నేను ఇంటి దాకా వెళ్ళొస్తాను రా. అమ్మగారు జాగ్రత్త అండి. హలో, నేను రా గిరిబాబుని. వాళ్ళు ఫారెస్ట్ లో దాక్కుని ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళని నేను బయటికి తీసుకొస్తాను. కృష్ణప్రసాద్, ఆవేశానికి పోయి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. రేయ్, ధైర్యవంతుడు ఒక్కసారి మరణిస్తే పిరికివాడు ప్రతిక్షణం మరణిస్తాడురా. నేను వదిలేసింది గవర్నమెంట్ ఉద్యోగాన్ని, గుండె ధైర్యాన్ని కాదు.
అన్నా ఏంట్రా లేటు? కొండదారిలో వస్తుంటే కృష్ణప్రసాద్ హసి కట్టాడు. అతనికి దారి మళ్ళీ వచ్చేసరికి ఇంత లేట్ అయింది దాదా. వాడిది పోలీస్ బుద్ధి. తప్పకుండా నిన్ను ఫాలో అయి ఉంటాడు. మస్తాన్ వెళ్ళిపో వెళ్ళిపో. రాజు కదలదు. ఎవరు కదిలినా వీడిని కాల్చేస్తాడు. ఇప్పటికీ నిన్ను చంపే శక్తి నాకుంది, కానీ చంపను. కారణం నా ముగ్గురు పిల్లల్లో ఒకరు నీ కూతురు. చనిపోవలసిన నీ కూతురికి ఆయుష్ పోసి ఆ దేవుడు నాకు అందించాడు. నా ప్రాయశ్చిత్తం కోసం నీ కూతురిని పెంచాను. నేను నమ్మను, ఇది నిజం కదా? నిజం. ప్రాణ భయంతో బ్రతుకు తీపుతో ఏ మనిషి అయినా అబద్ధం చెప్పొచ్చు. నేను చావు పూల మేరలో ఉన్నాను. నేను చెప్పేది నిజం. నిజం.